రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రీతం గారు, కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు గారు మనతో జాయిన్ అయ్యారు ప్రస్తుతానికి. నమస్కారం అండి ఇద్దరికి. ముందుగా ప్రీతం గారు, సుప్రీంకోర్టు ఫిరాయింపుదారులపై స్పీకర్ కు ఇచ్చిన 3 నెలల గడువుపై కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది, ఎలాంటి ఆశాభావంతో ఉన్నారు? తప్పకుండా మేము సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము. వాస్తవానికి యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఆనాడు రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో. దాన్ని తప్పకుండా స్వాగతిస్తున్నాము. కానీ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను మనం చూస్తే అది గోవాలోనే కానివ్వండి, మధ్యప్రదేశ్లోనే కానివ్వండి, మహారాష్ట్రలోనే కానివ్వండి, ఈ సంస్కృతిని తెరలేపింది ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ అని మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆధారాలతో పాటు గోవాలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిగా వాళ్ళు తీసుకొని అక్కడ రమేష్ తవట్కర్ గారు ఎవరైతే స్పీకర్ ఉండేనో ఆ స్పీకర్ కి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము లేఖ ఇచ్చినప్పటికీ కూడా మా పిసిసి అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ గారు వెళ్లి సుప్రీంకోర్టులో ప్లీ చేస్తే కూడా పూర్తి స్థాయిగా అక్కడ ఉన్న స్పీకర్ 8 మంది యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళని తీసుకోవాలంటే వాటిని రిజెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలను తీసుకొని గోవాలో మా ప్రభుత్వం పడేయడం జరిగింది. అదే కాకుండా మనము మధ్యప్రదేశ్ లో కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ వెంటనే మా నాయకుడుని తీసుకొని వాటితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని అక్కడ కూడా ప్రభుత్వం పడేసి మధ్యప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి, ఆ నాటకీయ పరిణామాలు ఏంటి అనేది మొత్తం దేశ ప్రజలకు కూడా తెలిసిన విషయమే. అదే కాకుండా మనము మొన్నటికి మొన్న చూసుకుంటే మహారాష్ట్రలో కూడా ఏక్నాథ్ షిండేని తీసుకురావడం, ఏక్నాథ్ షిండేలను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా స్పష్టంగా మనము చూస్తే ఈ యాంటీ డిఫెక్షన్ లాని పూర్తి స్థాయిగా పక్కన పెట్టి పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మా పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేసి ఈ బీజేపీ పార్టీ ఒక తెరలేపింది. అదే కాకుండా జూలై 9, 2024 దాని లోపల ఒక కాంగ్రెస్ పార్టీలో 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే తీసుకొచ్చిన 15 నిమిషాలకే బీజేపీలో జాయిన్ గానే ఆయనని మంత్రి పదవి ఇచ్చినారు. సో ఇది బీజేపీ చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రము మనము నీళ్లు నిధులు నియామకాల విషయంలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనం చూసుకుంటే రోజా గారు, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచినారో మా దళిత నాయకుడిని మేము సిఎల్పి నాయకునిగా చేసుకొని ముందర పెట్టుకుంటే పూర్తి స్థాయిగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించుకొని సిఎల్పి హోదా కూడా లేకుండా చేసే ప్రయత్నం చేసి వారిని తీసుకుపోయి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకొని మా పార్టీలో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారిని కానివ్వండి, ఇంకా మిగతా వారిని కానివ్వండి, మంత్రులను కూడా చేసిన ఒక ఘనత మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూసుకున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ఈ క్రమంలో ఈ రోజులలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి కొంతమంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తే వారి మీద ఎవరైతే అంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టు ఇదంతా చూస్తుంటే ఎవరైతే మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ఆనాడు సిఎల్పి హోదా దళితునికి కట్టబెట్టలేని పరిస్థితులలో ఉన్న ఆ నాయకులు ఈ రోజు సుప్రీంకోర్టులో కేసేసి వీరు మా పార్టీలో గెలిచిండ్రు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచిది. మేము చట్టానికి పూర్తి స్థాయిగా మేమందరం కూడా గౌరవిస్తాం, సుప్రీంకోర్టు డెసిషన్ ని గౌరవిస్తాం. అయితే ప్రీతం గారు, ఈ ఫిరాయింపుల విషయానికి వస్తే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఒకటే దారిలో ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బీజేపీ వీటికి తెరలేపచ్చు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్ నుంచి టీడీపీలోంచి ఎమ్మెల్యేలను ఫిరాయింపుదారులను ప్రోత్సహించింది. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ మేము కాంగ్రెస్ కూడా నడుస్తోంది. అంటే ఏ పార్టీ అయినా కూడా దీన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు తప్ప దీనికి ఫుల్ స్టాప్ అనేది పడట్లేదు. సో వాళ్ళు చేశారని మీరు చేశారని ఇంకొకళ్ళు ఈ రకంగా తప్ప ప్రజలు ఒక పార్టీ టికెట్ ని ఆ పార్టీ ఆ వ్యక్తిని కావచ్చు, ఆ పార్టీ పైన ఉన్నటువంటి అభిమానంతో కావచ్చు, నమ్మకంతో కావచ్చు ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆ ప్రజా తీర్పును పక్కన పెట్టేసి మా ఇష్టారీతిన మాకు నచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళిపోతాము అని పార్టీని ఫిరాయించడం అనేది ఎంతవరకు అది నైతికంగా కరెక్ట్ అనేది క్వశ్చన్. రోజా గారు, నైతికత విషయానికి వస్తే నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. ఓ పార్టీని నమ్మి వేసినప్పుడు ఎప్పుడైతే వారు కూర్చున్న నావా మునిగిపోతుంది, అది మునిగిపోయే నావాలో మేము కూడా చనిపోతాము అని తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామే కానివ్వండి, లేకపోతే పూర్తి స్థాయిగా ఇప్పుడు మనకు బయటపడుతున్న F1 రేసింగ్ స్కామే కానివ్వండి, కాళేశ్వరం కమిషన్ రిపోర్టే కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటుంటే ఏ విధంగా అయితే ఆనాడు 1980లో అస్సాంలో సేమ్ ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా ఉండేనో అస్సాం గణ పరిషత్ అని ఒక పార్టీ ఉండే, ఆ పార్టీ అంతరించకపోయింది. అదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అంతరించకపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఉన్న క్రమంలో ఈ రోజు వీరు 10 సంవత్సరాల్లో చేసిన ఏదైతే ఈ పాపాలు తప్పులు తడకలు ఉన్నాయో
వీరి నుంచి బయటికి పడాలంటే ఆ మునిగిపోయే నావాలో కాదు, ప్రజాప్రభుత్వంలో ఉండాలన్న ఆలోచనతో ఏ ఎమ్మెల్యేలతో మా దగ్గరికి వచ్చిండ్రో, అభివృద్ధి ఎవరైతే కావాలనుకోని వారికి ఓటేసిన నాయకులు ఉన్నారో వారికి అభివృద్ధి చేయాలన్న నాయకులు మా దగ్గరికి వచ్చిండ్రో తప్పకుండా సుప్రీంకోర్టు డెసిషన్ మూడు నెలలు గడువు ఇచ్చింది. స్పీకర్ గారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. స్పీకర్ గారి అధికారాల దాంతోని ఒకవేళ వారు రాజీనామా చేసి గెలవాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గెలిపించుకొని తీరుతాము, వారికి అభివృద్ధి చేసి చూపిస్తాం రోజా గారు.